హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే అరటి పువ్వు అండి. ఇది చూసే ఉంటారు, చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. నాకైతే చాలా రోజులకు కానీ తెలియదు ఇదేంటో, ఇలా చేస్తారని కూడా తెలీదు. ఒకసారి ఎప్పుడో ట్రై చేశాను, మా చెల్లెలు ఇంటికాడ ఉన్నాయి, బాగుంటాయని చెప్పి అన్నదని ట్రై చేసిన కాడి నుంచి చేయడం మొదలుపెట్టాను. ఇది చేయడం కష్టం కానీ బాగుంటుందండి, చేయడానికి సరదాగా ఉంటుంది. ఈ పొరలు ఉన్నాయి కదండి, ఇవి ఇలా విడదీసుకుని చేసుకోవాలి. ఇంకా అలా తీసే కొలది వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇలాగా మొత్తం ఈ రేఖలు పూర్తయ్యే వరకు తీసుకుని వీటిని ఇలా ఒలిచి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి తీసేసిన తర్వాత ఇందులో ఈనెలు ఉంటాయండి, ఆ ఈనెలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చేయడం కొంచెం పని ఎక్కువేనండి, కానీ చేస్తే కూర అయితే ఈజీ అండి, చేయడమే కష్టం. ఇదిగోండి ఇలా తీసి ఈ మధ్యలో ఈనెలు ఉంటాయి, అవి తీసేయాలన్నమాట. అవి తీసేసి దీన్ని రేకల్ని పెట్టుకోవాలి, తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని పోపు పెట్టుకున్నా బాగుంటుంది, గారెలు వేసుకోవచ్చు, పకోడీ వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా చేయొచ్చు ఇది చేసుకుని ఉంచుకుంటే. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి పోపు పెట్టాను, అది చూపిస్తాను. ఇదిగోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి. పోపు ఈజీయే కదండి, ఆవు పిండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి రేఖలు ఇలా ఉంటాయి, తెల్లగా అంత అందంగా పట్టుకోవడానికి సరదాగా ఉంటాయండి. కానీ ఇవి నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగేసుకోవాలి. ఇప్పుడు కాసేపటికి నల్లగా అయిపోతాయండి ఇవి, అది వచ్చిన బాధ, నల్లగా కనపడతాయి. ఇవి కామన్గా మిక్సీ వేసేస్తారండి అది జిగురు పోవడానికి, కాకపోతే మిక్సీ వేస్తే మనం తీయడం కష్టం, జిగురుగా ఉంటుంది. అందుకని ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఒక ఉడకనిచ్చాను, కడిగేసి పెట్టేసుకొని స్టవ్ మీద. ఉడికిన తర్వాత వేసుకుంటే అప్పుడు మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే కనుక చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసాను. ఇగోండి ఇలా స్టవ్ మీద పెడితే ఇలా అయిపోయింది. దీన్ని తీసి ఇలా అయిపోయింది బాగోదేమో అని అనుకుంటారు, లేదండి కామన్గా ఇలాంటివి చూస్తే డౌట్ పడతారు. ఏం లేదు, మన అరటికాయ ఎలా నల్లగా అయిపోద్దో ఇది అంతే, అలా అయిపోద్ది అంతే. ఇది ఉడికిన తర్వాత తీసేసి ఇదిగోండి ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. నేనైతే కట్ చేసేసాను, మిక్సీలో వేయలేదు. ఇవి చాక్తో కట్ చేసేస్తే అయిపోతాయండి, గుత్తు పట్టేసుకునేవి. కొన్ని ఎక్కువ పట్టేసుకుని చాక్తో కట్ చేసాను. మన తోటకూర ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకోండి. అవి పోపు పెట్టుకోండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, వెల్లుల్లిపాయ, కరివేపాకు. ఇక ఈ పేస్ట్ ఏంటంటే అల్లము, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఆవాలు తక్కువైతే నలగవు కదా, అందుకని అందులో వేసేసాను అనమాట. ఆ పేస్ట్ అలా చేసి ఉంచేసుకున్నాను. ఇది ఎంత తక్కువ ఉంది కదండి, పేస్ట్ తక్కువ పడుతుంది, అందుకు. ఆవాలు, చింతపండు, పచ్చిమిర్చి, అల్లం, ఇవి చింతపండు తక్కువే, ఆవాలు తక్కువే, అన్నీ కలిపి కొంచెం మిక్సీ పట్టేశాను. పోపు అయితే వేగిపోయిందండి. ఇక పోపు గురించి చెప్పడం ఏముంది, అందరూ పెట్టేదేగా తెలుసు మీకు. ఎండుమిరపకాయలు లాస్ట్ వేస్తాను మాడిపోతాయని చెప్పి. కొంచెం ఇంగువ వేసుకోండి ఇందులో. పసుపు ఇలాగా అందులో వేసేసాను కదా, ఇంగువ వేసుకుని సాల్ట్, పసుపు అందులో వేసాను. వేసి దీన్ని వేగనివ్వండి, ట్రై చేయండి. ఇదిగోండి వేగిన తర్వాత ఇవి వేసేయండి, ఈ కట్ చేసిన పసుపు కలిపింది వేసేయండి. వేసేసిన తర్వాత వేగనివ్వండి బాగా. వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోండి పేస్టు, ఎందుకంటే అందులోనే ఆవు పిండి వేసేసాను కదా, అందుకు. ఎలా అయినా బాగుంటుంది, కాకపోతే ఆవు పిండి వేసాక వేగనిస్తే చేదు వస్తుంది అంటారని చెప్పి నేనేమో నలగదని. మీకు ఎప్పుడైనా సరే తక్కువ ఆవు పిండి పడుద్ది ఎలాగా అని అనుకున్నప్పుడు ఈ చింతపండు పేస్టు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్లో మిక్సీ పట్టేసుకోండి, ఈజీగా అవుతుంది. ఆవు పిండి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, మరి తక్కువ ఆవు పిండి ఎక్కడ వస్తుంది, అందుకన్నమాట. కొంచెమే కదా, దానికోసం. ఇదైతే వేగిపోయిందండి, మీరైతే ట్రై చేయండి. మరి నచ్చితే లైక్ చేయండి. దీన్ని చాలా విధాలుగా చేసుకోవచ్చు అంటున్నాను కదా, అవి కూడా ఎప్పుడైనా చేసి చూపిస్తాను. మెయిన్ అరటిపువ్వు చేయడం వచ్చేస్తే దీన్ని ఏ రకంగా ఎలా చేయాలన్నా చేసేసుకోవచ్చు. పప్పు, తోటకూర ఎలా వండుకుంటామో అలాగే పప్పులో వేసుకుని వండుకోవచ్చు దీన్ని. అలాగే
మసాలా పెట్టి వండుకోవచ్చు, అలాగే పచ్చి రొయ్యలు వేసుకుని కూడా వండుకోవచ్చు. అన్ని రకాలుగా చేసుకోవచ్చు దీన్ని. మీరైతే ట్రై చేయండి, నేనైతే చూపిస్తాను ఎప్పుడైనా చేసి. ఇప్పుడైతే మాత్రం పోపు పెట్టాను, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి కొంచెం పప్పుచారు పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే పప్పుచారే పెట్టాను. ఇది వేగిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ చెప్పాను కదా, ఆవు పిండిని, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, వెల్లుల్లి లేదు, అల్లం, పచ్చిమిర్చి, చింతపండు, ఆవు పిండి, ఆవాలు మిక్సీ పట్టింది వేసేసాను. దాన్ని అయితే వేసేసి అయిపోయిందండి. అరటి పువ్వు ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి మరి. ఇదిగోండి, దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మెయిన్ అరటి పువ్వు చేయడం వరకే డౌటు, చేసిన తర్వాత దాన్ని ఏదో రకంగా తాలింపు పెట్టేయచ్చు అని అనుకుంటామండి.